యెహోవా సంద్రము మీద భూమి పునాది వేసే, యెహోవా సంద్రము మీద భూమి పునాది వేసే, మహాజలముల మీద మన దేవుడది స్థిరపరచే, భూమండలం దాని సంపూర్ణ లోకం. యెహోవా పర్వతం ఏకంగమాతృండెవడు, యెహోవా పర్వతము ఏకంగపాత్రుడెవడు, నందు మరి నిల్వయోగ్యుండెవడు, భూమండలము దాని సంపూర్ణ లోకమును అపవిత్ర మనసు లేక, కపట ప్రమాణము లేక, అపవిత్ర మనసు లేక, కపట ప్రమాణము లేక, శుద్ధాత్మ కలిగిన వాడే భూమండలమును ఉన్నతయు లోకమును అలాటి వాడు ప్రభుని ఆశీర్వచనము నందు, అటివాడు ప్రభుని ఆశీర్వచనమునందు, భూలోకమున రక్షణ దేవుని నీతి నుండు, భూమండలం అని సంపూర్ణతయు లోకమును ప్రభునాశ్రయించునట్టి వరురు యాకోబు దేవా, ప్రభునాశ్రయించునట్టి వారు యాకోబు దేవా, ప్రభు సన్నిధానము వెదుకు ప్రజలరట్టి వారే, భూమండలము దాని పూర్ణతయును లోకమును ద్వారంబులారాయికమి తలలేల బైకే ద్వారంబులారాయికమి తలుపు కొనుడి, సంపూర్ణతయు లోకమును ఇలలో మహామహిమాంబు కలిగిన ఈ రాజవడు, ఇలలో మహిమాంబు కలిగి రాజవడు, బల శౌర్యములయెహోవా, బలశూరుడవు యెహోవా.
తయు. ఈ సాయంకాలన మన కీర్తన పుస్తకాల్లో 30వ పుటలో ఉన్న సాయంకాల ఆరాధన అనుసరిద్దాం. ఓ ప్రభువా, నా పెదవులను తెరవము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునా మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం అలాగే నిల్చుండి మన కీర్తన పుస్తకాల్లో ఉన్న 91వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఎవరన్నా ఒకరు వచ్చి ఈ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివించమని మనవి చేస్తున్నాం. 91వ దావీదు కీర్తన. చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, దిగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠాలు చదువుకుందాం. మొదటి రోజు ఏర్పాటు చేయబడిన పాఠము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1 నుండి
9 వచనముల వరకు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1 నుండి 9. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచించుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, నా యందు కరుణించుము. ఉదయకాలంలో వారికి బాహువుగాను ఆపత్కాలం మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషను విని జనములు పారిపోవును. నీవు లేతుడుతోనే అన్ని జనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయనట్లు నీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలం నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యమును. వారి సూర్యులు బయట రోదన చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుతున్నారు. రాజమార్గంలో పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరు. అషూరు నిబంధన మీరెను, పట్టణంలోనూ అవమానపరిచిన నరులు తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుతున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోతున్నది. షారోను ఎడారి ఆయను. బాషానును కర్మేలును తమ చెట్లాకులు రాల్చుకొలుచున్నవి. ఇంతటితో పాత నిబంధన పాఠ్యం ముగిస్తున్నది. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచన ప్రారంభం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు పట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ వాక్యం ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మల్ని కనిపించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో శ్రమల కాల ఆరాధన బసంబురోజు అయిన తర్వాత మొదటి దినంలో, లేకపోతే రెండవ దినంలో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయుటకు మన మధ్య మరి ఏసీటీసీలో గురు పరిచయకు తరబేతి పొందుతున్న మరి బిడ్డ లూతురు ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాను. మన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘానికి చెందిన పరిచారకుడు. చదువులో ఆయనకి దేవుడు తగిన జ్ఞానం దయచేయాలని, పరిచర్య తరబేతిలో అనేకమైన సవాళ్ళు ఉండగా వాటిని ఎదుర్కొనే శక్తి దయచేయడం మనందరి ప్రార్థన. సంఘం తరపున మనందరి తరపున వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ధ్యానానికి ముందు సిద్ధపాటుగా 164వ కీర్తన, ఈయన యేసు రక్షకుడు, ఈలాడిదా యేసు ప్రేమ అనే ఛాయ మీద పాడుకుందాం. ఈయన యేసు రక్షకుడు, తన
మని రక్షింప తలచేనను సురక్షకుడు ఆయాసమగును కమోపు మోయ లేకుండాన మోపుపై నుండ శ్రేయకరము సిలువ చూపి నాకు హాయి నిచ్చెను పరమాంత వెడలించి సురక్షకుడు దురితాత్ముడని త్రోయకుండా నన్ను మరి శుద్ధుడా యేసు ప్రభుడు కరుణింప నీలో నిధి మహాద్భుతము తోనా ఈ ప్రేమ మౌదాక సురక్షకుడు ఓ పాగుడని దుష్కృతంబుల్ నేను తేవగు చేసి ద్వేషినయ్యోడ గోపమింతైనారానిక పురుషుడని తాను సురక్షకుడు మనస్తమో గుణములెడబాపే నాదిన దయమాట్లు దీప్తి మదిమించే తన పాదముల జాడలాబేన్ సదా వినూతి కేకినవాని విమలాత్మా వెలుగు ఈయనయే సురక్షకుడు హతుడయ్యేనా యేసునాకై దుర్గతి తొలగి నాకు మోక్షమే గల్గు కొరకు హృదయ దీర్ఘ శాంతుండే దైవసుతుడని తిరిగితి చోదిపగాను ఈయనయే సురక్షకుడు దీవింపవ నతని సిలువా నా జీవింప మగుదను
చెలగి మోయుచును ఈవ సుందర జనులకెల్లా మీరు సేవించు యేసునని చెప్పు చాటుదును ఈయన యేసు రక్షకుడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య జ్ఞానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైనటువంటి కృప వల్ల మాత్రమే. ఈ దినాన్న ఈ యొక్క లెంట్లోని 2వ రోజున మమ్మల్ని అందరినీ సురక్షితంగా నీ యొక్క కృపల చేత మమ్మల్ని అందరినీ భద్రపరిచావు. ఈ సమయం ఉందన్న ప్రభువా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మాతో మాట్లాడండి, సహాయం దయచేయండి. మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. మరి నాకు ఇటు చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ బూసి సునీల్ పవనయ్య గారికి నా ప్రత్యేకమైనటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా మరి రెవరెండ్ డాక్టర్ బూసి గ్రేస్ బోనమ్మ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఈ మాట చెప్పలేకుండా నేను ఉండలేను. నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృపతో పాటు మరి గ్రేస్ బోన్ అమ్మగారు 10 సంవత్సరాల కిందట కృపాధారాల ఉదరం చర్చికి, మా చర్చికి ఆమె అమ్మగారు వచ్చి ఉన్నారు. ఆ సమయంలోనే నేను ఆ అమ్మగారి యొక్క మెసేజ్ వల్ల, అమ్మగారి యొక్క వర్తమానం వల్ల నేను డిసిషన్ తీసుకుని దేవుని సేవకు రావాలి. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల నుండి అనేక మంది సేవకులు మా యొక్క కృపాధార లూథరన్ చర్చిలో నిడదవోలులో, వెస్ట్ గోదావరిలో నిడదవోలు ఆమె అమ్మగారు వారి యొక్క బృందంతో కలిసి చక్కనటువంటి పరిచయం చేశారు. నన్ను ఎంతగానో అవన్నీ ఆకట్టుకుని మరి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో చదువుకోవడానికి ఎంతో చక్కనటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించి ఈ రీతిగా మేము దేవునితో మరి యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు చక్కనటువంటి కృప అనుగ్రహించాడు. మరోసారి మీకు అందరికీ, సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి యొక్క వాక్య జ్ఞానంలోనికి మనం వెళదాం. ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్య భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ చరణం నుండి 52వ చరణం వరకు మనం చూసి ఉన్నాము. దీంట్లో ప్రాముఖ్యంగా నేను తీసుకున్నటువంటి అంశం ఏమనగా ఫాలోయింగ్ క్రైస్ట్. ఈ యొక్క వ్యక్తి ఈ 46వ వచనం నుండి 52వ వచనంలో మనకి ఒక గుడ్డివాడు భర్తమైనటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఈ భర్తమయ్యి ఎందుకు ఆ వ్యక్తి ఫాలోయింగ్ చేయవలసి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించగలిగినటువంటి ఒక గురి ఏమిటి అనేది మనం జ్ఞాపం చేసుకుంటే ప్రాముఖ్యంగా 3 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజున జ్ఞానాంశము ఫాలోయింగ్ క్రైస్ట్. దాంట్లో 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఐడెంటిఫై ఇన్ ద మెస్సియానిక్. మరి మెస్సియాను గుర్తించడం, భర్తమైనటువంటి ఆ యొక్క గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. భర్తమైన సమాజంలో 2 సమస్యలను తను తలెత్తుకోలేనటువంటి స్థితిలో ఉంచి ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే మొట్టమొదటిగా గుడ్డితనం అనేటువంటి సమస్య. రెండవది జ్ఞాపం చేసుకుంటే భిక్షాటన అనేటువంటి సమస్య పెద్ద తలెత్తుకోలేనటువంటి సమాజంలో అతను ఉంటున్నాడు. దుర్భరమైనటువంటి స్థితిని అతను చూస్తూ ఉన్నాడు. ఏంటి నా యొక్క స్థితి ఎలాగైపోయింది ఏంటని తను ఎంతగానో బాధపడుతూ కృంగిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనికి సమాజంలో ఈ 2 విషయాల్లో ఐడెంటిటీ కోల్పోయాడు. ఆ ఐడెంటిటీ కోల్పోయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే నాకు ఐడెంటిటీని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ ఆర్తధ్వని ద్వారా అతను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే
48వ చరణాన్ని అంటున్నాడు, 47వ చరణాన్ని అంటున్నాడు, ఈయన నజరేడైనటువంటి యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేస్తా ఉన్నాడు. 46వ వచనంలో, 47వ వచనంలో, 48వ వచనంలో అతని యొక్క ఆర్తధ్వని అనేది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగూ మెస్సయ్యను ఐడెంటిఫై చేయగలిగాడు, ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు అని ఐడెంటిఫై చేస్తా ఉన్నాడు. యూదులకు గొప్ప రాజుగా పుట్టినటువంటి దావీదు వంశం నుండి మెస్సియా వస్తాడని ఒక ఇర్మియా ప్రవక్త ప్రవశిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ చరణాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ఎలాగూ ఆజ్ఞాయిస్తున్నాడు, రాబోవు దినముల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజే పరిపాలన చేయును, అతడి వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించిన ఆ ప్రవచనాన్ని, ఈ యొక్క వ్యక్తిని ఒక జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరియు భర్తమైనటువంటి యేసును గుర్తించడం మాత్రమే కాదు, మెస్సియాను ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఏం చేస్తాడంటే మెస్సియాను కూర్చున్నటువంటి విషయాలను ఆయన వింటూ ఉన్నాడు. యెరూషలేం పట్టణంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, మరి అనేకమైన అద్భుతాలు చేస్తూ అతను గురించి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ భర్తమయ్యి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వింటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, అందుకే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదకరక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం లోకాసు సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యాజకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. కళ్ళుండి చూడనటువంటి పరిస్థితుల్లో ఆనాటి యాజకులు, శాస్త్రులు, పరిశీలన మనం చూడగలుగుతున్నాం. వీరి జ్యూస్ యొక్క పీపుల్స్ యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే, వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, యెహోవాయే మాకు దేవుడు, మెస్సియా ఆ యొక్క ప్రవచనం ఉన్నప్పుడు కూడా వారు ఏంటంటే మెస్సియా వస్తాడని గుర్తించలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. కానీ ఇక్కడ భర్తమయ్య ఏం చేస్తున్నాడంటే, మెస్సియా వస్తాడు, ఆయనకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడని చెప్పేసి ఆయన ఎంతగానో నిరీక్షణ కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్సియాను మరి ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారుగా, ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వారిగా, మరి మెస్సియాను వస్తాడని తెలిసి కూడా వారు గుర్తించిపోయినటువంటి స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. సంకీర్తనలు 115వ సంకీర్తన 5వ చరణంలో అంటున్నాడు, 115వ సంకీర్తన 5వ చరణంలో, వాటికి నోరుండి పలుకువు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవివు అని అంటూ ఉన్నారు. అట్టి కోణంలో వీరు ఉంటూ ఉన్నారు. చెవులు ఉన్నా కానీ వారి యొక్క చెవులకు దేవుని యొక్క క్రీస్తు యొక్క మాటలు గోచరం కావట్లేదు. వారి కన్నులు ఉన్నాయి కూడా ప్రభు యొక్క చేసే అద్భుతాలను చూడలేకపోతున్నారు. కన్నులుండి చూసి కూడా వారి యొక్క ఆశ్చర్యకారులు వినలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. చెవులుండి కూడా వినలేనటువంటి స్వభావం కలిగి ఉన్నారు. వారు ఎలాగ ఉన్నారంటే వట్టి విగ్రహం వలె వారి జీవితాలను మలుచుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం భర్తమని జ్ఞాపకం చేసుకుంటే, అతను మెస్సియాను గుర్తించిన వాడిగా, ఐడెంటిఫై చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఫిజికల్గా చక్కనటువంటి కళ్ళతో దేవుని మనం చూడగలుగుతున్నాం. ప్రభువును మెస్సియా గుర్తించగలుగుతున్నామా? ఇక్కడ భర్తమయ్యి ప్రభువును గుర్తించగలిగాడు. ప్రభువుల యొక్క నిరీక్షణ చూస్తున్నాడు. ప్రభువునటి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను స్వస్థపరిచి ఆయన యొక్క బిడ్డగా నన్ను చేసుకుంటాడని చెప్పేసి అతను ఎంతగానో విశ్వాసం, నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన యొక్క కళ్ళు ప్రభువును మెస్సియాగా గుర్తించగలుగుతున్నామా? ఒకప్పుడు ఇవే కళ్ళు సంఘాన్ని హింసించాడు. అవే కళ్ళును బట్టి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, అనేక మంది వారిని కూడా, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారందరిని కూడా అక్కడ హింసించాడు. ఎప్పుడైతే తన కళ్ళకు ప్రభువును చూచాడో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, గొప్ప మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ ప్రభువును చూచాడో ఆ కళ్ళకు పట్టినటువంటి పొరలు రాలిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం యేసు ప్రభువును గుర్తించగలుగుతామంటే, మన యొక్క కళ్ళకు పట్టినటువంటి, పాపముకు పట్టినటువంటి ఆ పొరలు రాలిపోతున్నట్టు ప్రభువును మనము గుర్తించగలము. ప్రియమైన దేవుని బిడ్డారా, మన యొక్క పాపపు కళ్ళు పొరలు రాలిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఐడెంటిఫై చేయగలగాలి. చూస్తే ఒక పాటను మనం జ్ఞాపం చేసుకుంటే, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలినట్టు చూపినటువంటి ప్రేమ అనేది మనం చూస్తూ ఉన్నాం.
నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి మూధాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి మూధాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. సిలువ యొక్క ప్రేమ ఆ గుడ్డివాని యొక్క స్థితిని చూచింది. సిలువ యొక్క ప్రేమ ఆ గుడ్డివాని మీద జాలి చూపించింది. సిలువ యొక్క ప్రేమ ఆ గుడ్డివాణిని కౌగిలించుకుంది. సిలువ యొక్క ప్రేమ ఆ గుడ్డివాణిని హత్తుకున్నది. సిలువ యొక్క ప్రేమ అతన్ని ఎంతగానో కౌగిలించుకుని తను ఎంతగానో ఆ యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నది. సిలువ యొక్క ప్రేమ నాపై, నా స్థితి చూచినటువంటి ప్రేమ, నాపై జాలిని చూపినటువంటి ప్రేమ, ఆ పరుగెత్తినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏంటంటే కలువరి ప్రేమ అనేది నేను ఇక్కడికి జ్ఞాపకం చేసుకొంచున్నాను. ప్రేమ అంటే దేని, మన ఫిజికల్గా మన కళ్ళు మనం చూడగలుగుతున్నాం. ఆ కళ్ళు ఇచ్చిన ప్రభు సిలువలో కన్నీరు మున్నీరు అయిపోయాడు అని చెప్పేసి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రేమ అంటే దేని బిడ్డలారా, ఒక కుమార్తె, ఒక యవనస్త్రాలు పాస్కర్ దగ్గరికి వచ్చింది. పాస్కర్ మా యొక్క కుటుంబం కోసం ప్రార్థించండి, మా తల్లి గారి కోసం ప్రార్థించండి అని చెప్పేసి ప్రార్థన చేసి అడుగుతా ఉన్నది. అమ్మా, నీక తల్లి ఎలాగూ గుడ్డిదైపోయిందమ్మా అని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ గారు ఆ యవనస్త్రాలను అడిగారు. పాస్టర్ గారు అండి, మా అమ్మగారు ఇలా గుడ్డిదాన్ని అయిపోవడానికి గల కారణం ఏంటంటే, చిన్నతనంలోనే మా యొక్క తమ్ముడిని మందలించిందని చెప్పేసి ఎక్కడికో పారిపోయాడు అయ్యగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 25 సంవత్సరాల నుండి మా అమ్మగారు ఏడుస్తూనే ఉన్నారు. మా అమ్మగారు ఏడుస్తూ గుడ్డిదైపోయిందండి పాస్టర్ గారు, చూపు లేనటువంటి స్థితిలో ఉండిపోయిందండి పాస్టర్ గారు అని చెప్పేసి ఆ యొక్క యవనస్త్రాలు ఎంతో బాధతో చెబుతా ఉన్నది. కన్న కొడుకు కోసమే తను ఎంతగానో ప్రయాసపడుతూ ఎంతగానో ఏడ్చు తన యొక్క గుడ్డిదనం అయిపోయింది. మన యొక్క కళ్ళు సరిగా ఉండడానికి, మన యొక్క దృష్టి సరైన క్రమంలో మార్గం నడవడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సిలువలు ఎంత బలి అయిపోయినాడు. మన కొరకు విమోచించి మన యొక్క రక్షణ మార్గంలో చూపించడానికి ఆయన విమోచన అయిపోయాడు అని చెప్పేసి యొక్క మాటలను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రేమటి దేని బిడ్డలారా, మొట్టమొదటి జ్ఞాపం చేసుకున్నాం, మెస్సియాను ఐడెంటిఫై చేయగలిగాడు. మన జీవితాల్లో మెస్సియాను మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? కొన్నిసార్లు ఈ రక్షణ బట్టి కొన్నిసార్లు వైదొలిగిపోతా ఉన్నాం. అందుకే సాల్వేషన్ ఈజ్ ఎ నాట్ కంటిన్యూస్లీ ప్రాసెస్. సాల్వేషన్ అనేది, రక్షణ అనేది ఆ యొక్క నిరంతరమైనటువంటి ప్రక్రియ. సాల్వేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్లీ ప్రాసెస్. రక్షణ అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే కొన్నిసార్లు రక్షణ నుంచి కొన్నిసార్లు వైదొలిగిపోతూ ఉంటాం. రెండోది మీకు జ్ఞాపకం చేస్తాను, సెల్ఫ్ సఫిషియన్సీ. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 51వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు, నేను నీకేమి చేయకూరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనేను. ఇక్కడ ఈ 51వ వచనంలో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనకు కనబడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నీకేం చేయకూరుచున్నానని అడుగుతున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు కదా, ఇతను గుడ్డివాడే, ఇతను గుడ్డి కావాలని తెలుసు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నేను నీకేం చేయకూరుచున్నాను? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటూ ఉన్నారంటే, వీడు గుడ్డివాడు కదా, వీడికి ఏదైనా వీడికి డబ్బుల కోసం వచ్చాడేమో, ఏదైనా ధనం కోసం, ఏదైనా అవసరంతో వచ్చాడేమో అని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. కనుక వారు నోరు మూయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నీకు ఏం చేయకూరుచున్నాను, ఇంకా ఏదైతే అవసరత ఉందో నీలో ఏదైతే కొదువు ఉందని చెప్పేసి ప్రభువారు మాట్లాడుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ గుడ్డివాడు, బోధకుడు, నాకు దృష్టి కలుగు చేయమని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడిలారా, అతను ఏమడుగుతున్నాడంటే, నాకు ధర్మ కావాలి అడుగుతా లేదు,
నాకు ఆస్తుపాస్తులు కావాలని అడుగుతలేదు, నాకు ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు కావాలని అడుగుతలేదు. కేవలం దేవుని నుండి మరి నేను ఏం పొందుకోవాలో, క్రీస్తు నుండి నేను ఏమి పొందుకోవాలని చెప్పేసి అతను ఎంతగానో ఒకటి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే కరెక్ట్గా అడుగుతున్నాడు, నాకు దృష్టి కావాలి, నాకు స్వస్థత కావాలని చెప్పేసి ఇక్కడ ఆయన ఆ వ్యక్తి అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏం కావాలో అదే అడుగుతామండి మనం. కరెక్ట్గా నాకు ఏమి కావాలో మనం అదే అడుగుతాం, దేవుని నుండి అదే పొందుకుంటాం. ఈ వ్యక్తి కూడా దేవుని నుండి అదే పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. తనకి ఏమి కావాలో కరెక్ట్గా దేవుని అడుగుతున్నాడు. దీన్ని మన స్వీయ సమృద్ధి మాత్రమే అడుగుతూ ఉన్నాడండి. స్వీయ సమృద్ధి మాత్రమే, సెల్ఫ్ సఫిషియన్సీ మాత్రమే అడుగుతున్నాడు. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మీనింగ్ ఏంటంటే లోక ఆశలు, లోక తలంపులు, లోక కోరికలు కాదు, కానీ సెల్ఫ్ సఫిషియన్సీ ద్వారా నేను ఏదైనా ప్రభు కొరకు చేయాలి, ప్రభు కొరకు ఏదైనా నేను చేయగలిగి ఆయన కొరకు, ప్రభు కొరకు నేను ఏదైనా సాక్షిగా నిలవాలని చెప్పేసి సెల్ఫ్ సఫిషియన్సీ కొరుగుతున్నాడు. మన యొక్క ప్రార్థనలో సెల్ఫ్ సఫిషియన్సీ కొరుగుతూ ఉంటాం. ప్రభు కొరకు మనం ఆ యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ పొందుకున్నటువంటి మనము ప్రభు కొరకు ఏదైనా వాడబడగలుగుతున్నామా? ఆ యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ ద్వారా, ఈ గుడ్డితనం ద్వారా నేను కరెక్ట్గా దేవుని ఏది అడగాలో అదే అడుగుతున్నాడు. అది పొందుకునేది ప్రభు కొరకు వాడబడే రీతిగా నేను పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. సెల్ఫ్ సఫిషియన్సీలో స్వీయ సమృద్ధి. మూడోది జ్ఞాపం చేసి ముగిస్తాను. 52వ వచనం చదువుకుంటే, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఐడెంటిఫై ద మెస్సియానిక్. ఫస్ట్ వర్డ్లో మనం నేర్చుకున్నాం ఐడెంటిఫై ద మెస్సియానిక్. రెండవది సెల్ఫ్ సఫిషియన్సీ. మూడోది ఇమ్మీడియట్లీ యాక్షన్. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియన్సీ పొందుకున్నటువంటి ఆయన, నా సెల్ఫ్ సఫిషియన్సీ పొందుకున్నాను కదా, క్రీస్తు దగ్గర నుంచి నేను స్వస్థత పొందుకున్నాను కదా, దృష్టి కలిగిందని చెప్పేసి తన యొక్క భర్త దగ్గరికి, తన యొక్క భార్య దగ్గరికి వెళ్ళలేదు, తన యొక్క కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళలేదు, జన సమూహం దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్లకుండా తను ఏం చేస్తానంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడండి. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వెంటనే వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తా ఉన్నాడు. తన సెల్ఫ్ సఫిషియన్సీ కోరకుండా ప్రభుని వెంబడించగలిగాడు. అనగా ఇమీడియట్లీ యాక్షన్. ప్రభు కొరకు ఏదైనా చేయగలగాలి, ఒక క్రియ చేయగలగాలి, ఒక పని చేయగలగాలి. మన యొక్క ఇమీడియట్లీ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటామంటే, మనకి హెల్త్ బాగోలేనప్పుడు, మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఉండేటప్పుడు, మనం ఏదైనా హాస్పిటల్ పోలేనప్పుడు మనం ఆ యొక్క ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ప్రభువును వెంటనే స్వస్థత పొందినటువంటి వ్యక్తి ప్రభువును వెంబడిస్తూ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడండి. వేర్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో యూ, డెఫినెట్లీ ఐ విల్ ఫాలో యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీతో ఉంటాను అంటున్నాడు. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాననే యొక్క వాగ్దానాన్ని తన యొక్క జీవితంలో నెరవేరుస్తా ఉన్నాడు. అందుకే ఒక మాటను ఒక స్కాలర్ తెలియజేస్తూ ఉంటాడు, అవర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ వర్డ్స్. మన యొక్క మాటల కంటే మన క్రియలు ఎక్కువగా మాట్లాడతాయంట. మాటలు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతాం, అనేకమైన మాటలు వాగ్దానం చేయగలుగుతూ ఉంటాం. కానీ క్రియలు వచ్చేటప్పటికి మాత్రం దూరంగా దేవునికి దూరముగా నివసిస్తూ ఉంటాం. దేవునికి దగ్గరగా దేవుని పనులు చేయడానికి, వెంటనే యాక్షన్ తీసుకోవడానికి మన యొక్క మనసులు కేంద్రీకృతం ఉంచలేం. భర్తమై చూపు పొందిన తర్వాత ప్రభువును వెంబడిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించాలంటే లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ చరణాన్ని జ్ఞాపం చేస్తా ఉన్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే, మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఆయన వెంబడించాలంటే లోకసువార్తలో మనం చూస్తున్నాం, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనుటానంటే అర్థం ఏమిటంటే, డోంట్ నో ఐ యామ్, నేనెవరో నాకు తెలియదు. ఉపేక్షించుకున్నట్టు అంటే నేనెవరో నాకు తెలియదు అంటే దీని అర్థం ఏంటంటే, మన ఉనికిలో లేమని మనం అర్థం చేసుకోవడం.
మనం ఉనికిలో లేనిమని అలక్ష్యం చేయడం, ఆయన్ని వెంబడించాలంటే మనల్ని మర్చిపోయి ప్రభువుని వెంబడించాలి. దెర్ షుడ్ బి ఏ సెల్ఫ్ డినైల్. ఆయన వెంబడించాలంటే ప్రాముఖ్యంగా 3 మాటలను తెలియజేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దెర్ షుడ్ బి ఏ సెల్ఫ్ డినైల్, దెర్ షుడ్ బి ఏ సెల్ఫ్ సాక్రిఫైస్, దెర్ షుడ్ బి ఏ సెల్ఫ్ సబ్మిషన్. ఈ యొక్క 3 లక్షణాలు మన జీవితంలో మనం నెరవేర్చగలిగితే ప్రభువును వెంబడించే వారిగా మనం ఉంటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన వెంబడించాలంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభువును వెంబడించాలంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. సుఖాలు పక్కన పెట్టాలి, కోరికలు పక్కన పెట్టాలి, ఆశలు పక్కన పెట్టాలి. తన సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన మన యొక్క భుజాల మీద సిలువను ఎత్తుకుని వెంబడించడం కాదు, కానీ ఆయనకి శ్రమల్లో మనం పాలివారం అవ్వాలి. ఆయన శ్రమల్లో మనం పాలివారం అవ్వాలి. క్రాస్ ఈజ్ నాట్ ఎంప్టీ క్రాస్. సిలువ అనేది ఖాళీ సిలువ కాదు. సిలువ అనేది ఖాళీ సిలువ. క్రాస్ ఈజ్ నాట్ ఎంప్టీ క్రాస్, దట్స్ ఫుల్ ఆఫ్ లవ్. సిలువ అనేది ఖాళీ సిలువ కాదే కానీ దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సిలువ అనేది ఖాళీ సిలువ కాదు, దేవుడు తన ప్రేమను ఎంతగానో వ్యక్తపరుస్తూ మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి. when he was abused, when he was afflicted, when he was bruised. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు కొట్టబడ్డాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సిలువ మీద మరణిస్తున్నాడో, ఆయన యొక్క శిరము నుండి సిరి పాదం వరకు కూడా ఎక్కడ చూసినటువంటి గాయాలే రక్తాలే కారుతున్నాయో, ఆ యొక్క రక్తం కారినప్పుడు కూడా ఆయన యొక్క నోటి నుండి ఒకే ఒక పదం వస్తూ ఉన్నది. ఏమి పదం అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమకు నిజమైనటువంటి సింబల్ ఏంటంటే, కొంతమంది తాజ్మహల్ అంటూ ఉంటారు. ప్రేమకు సింబల్ ఏంటంటే కొంతమంది డైమండ్ నెక్లెస్ సంథింగ్ అంటూ ఉంటారు. కానీ ప్రేమకు నిజమైనటువంటి సింబల్ ఏదంటే క్రాస్, సిలువ అనేది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క సిలువ యొక్క మరణం ద్వారా మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. నీకేం కావాలో అదే కోరుతున్నాడు, దృష్టి కావాలని కోరుతున్నాడు. వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించాలంటే ప్రాముఖ్యంగా ఆయనను మనం గుర్తించాలి, ఐడెంటిఫై చేయగలగాలి. రెండోది, ఆయనకు ఐడెంటిఫై చేసినటువంటి మనము సెల్ఫ్ సఫిషియన్సీ కలిగి ఉండి, ఆ సెల్ఫ్ సఫిషియన్స్తో పాటు మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతూ ఆ యాక్షన్ తీసుకుని, ప్రభు కొరకు యాక్షన్ తీసుకుంటే, ఆ యాక్షన్ తీసుకున్నటువంటి మనము ప్రభు యొక్క దినదీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఎలాగైతే గుడ్డివాడు తన యొక్క స్వస్థత నుండి విడుదల ఆ యొక్క విమోచించబడ్డాడో, మన యొక్క జీవితానికి ఒక అంధకారం అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము ఆయన యొక్క సిలువ యొక్క మరణం ద్వారా మనందరిని విమోచించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. నిలబడి ప్రార్థన చేసుకొని మన ఆరాధన ముగించుకుందాం. ఆరాధన అయిన తర్వాత మనందరం కలిసి 624వ సంగీతం సెలవు గీతంగా పాడుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి మా పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మా ప్రభువా నీ సిలువ మార్గాన్ని మా తండ్రి మాకు చూపిస్తున్నందుకు, సిలువపై మా తండ్రి మీరు చేసిన ఈ ఉత్కృష్టమైన త్యాగాన్ని బట్టి మా ప్రభువా మా బ్రతుకుల్లో వెలుగు నింపినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, భర్తిమయ యొక్క ఆక్రందన మేము విన్నాము. భర్తిమయ మా తండ్రి స్వస్థుడైన తర్వాత మా తండ్రి నీ చేత మా తండ్రి స్వస్థత పొందిన తర్వాత మా ప్రభువా ఆ పుట్టి గురిటివాడు మా తండ్రి ఇంటికి పోకుండా నిన్ను వెంబడించి నీ పరిచర్లో భాగస్వామి అయ్యాడనే సత్యాన్ని మేము తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా తండ్రి మా జీవితాల్లో అనేక రీతులుగా, అనేక విధాలుగా, అనేక సమయాల్లో మా తండ్రి మేము స్వస్థత పొందుతూ ఉన్నాం. కానీ మా ప్రభువా మరి నీ సేవలో మేము ముందుకు సాగిపోతున్నామో లేదో అనేది ప్రశ్నార్థకం. మా తండ్రి మమ్మల్ని దర్శించండి. భర్తమేళ మా తండ్రి మమ్మల్ని ముట్టండి. ఏం కావాలని మా తండ్రి అడిగే ప్రభువా మా తండ్రి రక్షణ కోసం మేము ప్రాకులాడే విధంగా, రక్షణ కోసం నిన్ను గోజాడే విధంగా, రక్షణ కోసం నిన్ను వెంబడించే విధంగా మా తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని, మా హృదయాలు మార్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి ఇటువంటి బలమైన వాక్య ధ్యానం చేసిన నీ కుమారుడు మా ప్రభువా
నూతన ప్రశాంత్ గురించి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దీవించండి, ఆస్వాదించండి. నీ కొరకైన నమ్మకమైన యథార్థమైన బలమైన సాధనగా మా తండ్రి నీ కుమారుడు మలుచుకోమని ఆయన చేస్తున్న ఈ తరబేతి అంతట్లో మా తండ్రి నీ కృపా సహాయం మా బిడ్డకు దయచేయమని నీవే స్తుతి మహిమ పొందండి. రాత్రికాల సమయంలో తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మా ప్రభువా మమ్మల్ని చేపట్టి క్షేమ మార్గంలో నడిపించండి, విశ్రాంతి దయచేయండి. నీ చిత్తమైతే మరొక సూర్యోదయాన్ని మేము చూసిలాగిన నీ కృపను మేము కొనియాడలాగిన నీవు ఇచ్చే ప్రతి ఈవికి మేలుకు మా తండ్రి నీకు వందనాలు చెల్లించాలన్న అటువంటి నూతన దినాన్ని మాకు దయచేసి పంపించమని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా. నీ చిత్తం పరలోకమందున వేర్చినట్లు భూమి మీద నెరవేరును. మాదైన ఆహారం నాడు మాకు దయచేయం. మళ్ళా ప్రాబ్లం చేసి మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమ అవతల్లోకి తెక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. దేవుండవైన ఆత్మరా నీ నీవు